వికలాంగులకు కృత్రిమ అవయవాలను ఉచితంగా అందిస్తున్న నారాయణ సేవ సంస్థాన్ సేవలు గొప్పవని చెన్నూరు ఎమ్మెల్యే వివేక వెంకటస్వామి అన్నారు. ఈ నెల 6వ తేదీన వికలాంగులకు స్క్రీనింగ్ మెజర్మెంట్ క్యాంప్ను చెంపాపేట మినర్వా గార్డెన్స్ లో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని వివేక్ వెంకటస్వామిని సంస్థాన ప్రతినిధులు కలిసి ఆహ్వానించారు. క్రీడలకు వైఎంసీఏ పుట్టినిల్లు లాంటిదని నటుడు బాబు మోహన్ అన్నారు. సికింద్రాబాద్ వైఎంసీఏ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు జరగనున్న సమ్మర్ క్యాంపు బ్రోచర్ను ఆయన వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు జైకర్ డానియల్ తో కలిసి ఆవిష్కరించారు. వనస్థలిపురంలో ప్రోటోకాల్ రగడం మరోసారి రగిలింది. తాను అనుమతి తీసుకొచ్చున్న పనులకు పిలవకుండానే ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించడంపై కార్పొరేటర్ వెంకటేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యే శాంక్షన్ చేయించినట్లు చూపితే రాజకీయాల నుంచి తప్పుకుంటారని తెలియజేశారు. ఏఎస్ రావ్ నగర్ డివిజన్ లో సన్న బియ్యం పథకం కింద లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ప్రజల మధ్యలో పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో సన్న బియ్యం పథకం అమలు పేదలకు వరమని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొత్త అంజిరెడ్డి ప్రసాద్ తెలిపారు. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు చింతల మల్లేశం గౌడ్ కి జర్మనీ పీస్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయడం సంతోషంగా ఉందని సినీ నటుడు సుమన్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చింతల మల్లేశం గౌడ్ ని సినీ నటుడు సుమన్ తో పాటు పలువురు నేతలు ఘనంగా సత్కరించారు. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ లో మాతా అమృతమాయి స్కూల్ టీచర్లు సేల్స్ ఉమెన్ గా మారారు. స్కూల్ బయట బుక్స్ పెట్టి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారు. రెట్టింపు ధరలో బుక్స్ అమ్మకాలపై పేరెంట్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసుల రాకతో డిస్ట్రిబ్యూటర్లకు సహాయం చేస్తున్నామంటూ బుకాయించారు. నాంపల్లిలోని పురాతన శ్రీరామ భక్త సమాజము 89వ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించారు. ఉదయం నుంచి సుమారు 12 గంటల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసాను 108 సార్లు సుమారు 300 మంది పఠించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పేద ప్రజల రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదని నాచారం 6వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ గౌడ్ అన్నారు. నాచారం డివిజన్లోని రేషన్ షాపుల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రజలకు సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ విజేతలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. పరీక్షల సరళిని అర్థం చేసుకుని సరైన వ్యూహాలతో శ్రమించిన విద్యార్థులందరూ విజయం సాధించారని సంస్థ డైరెక్టర్ ఆర్సీ రెడ్డి తెలిపారు. ఇక విజేతలను ఘనంగా సన్మానించారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో ఎకేఎస్ ఐఏఎస్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. మొదటి 100 ర్యాంకులలో అకాడమీ విద్యార్థులు 25 ర్యాంకులు సొంతం చేసుకున్నట్లు అకాడమీ ఫౌండర్ సీఈఓ ఎంఎస్ శశాంక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ర్యాంకులు సాధించిన అభ్యర్థులను అశోక్ నగర్లోని ఇన్స్టిట్యూట్ లో సీఈఓ ఘనంగా సన్మానించారు. పాతబస్సి సంతోష్ నగర్ అరుంధతి కాలనీలో బ్రీజా కారు అదుపు తప్పి కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రాణ నష్టం తప్పింది. కారులో 3 యువకులు ప్రయాణిస్తున్నారు. సినిమా రివ్యూలు రాసి వారిపై మ్యాడ్ సినిమా నిర్మాత సితారా ఎంటర్టైన్మెంట్ అధినేత నాగతీవ్ర వంశీ ఘాటుగా స్పందించారు. రివ్యూలు రాసే వాళ్ళని నమ్మొద్దని తెలిపారు. మ్యాడ్ సినిమా థియేటర్లలో బాగా ఆడుతున్న వెబ్సైట్లు కొన్ని కావాలని సినిమాపై తప్పుడు ట్వీట్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.